మీరు మీ పిల్లలకి భోగిపళ్ళు పోసారా సంక్రాంతికి? సో, వీడియో లేట్ అవ్వచ్చు కానీ మా పాపకైతే ఈసారి భోగిపళ్ళు కంపల్సరీగా పోసాము. సో, ఏం లేదు వాటికి కావాల్సిన పదార్థాలు పూలు, అక్షంతలు, కొంచెం చిల్లర, తర్వాత రేగిపళ్ళు మెయిన్, చెరుకు ముక్కలు కూడా వేసుకోవాలి. బట్ నాకు అవైలబుల్ లేదు. తర్వాత కొన్ని చాక్లెట్స్, మినీ మినీ చాక్లెట్స్ అండ్ కొన్ని హాట్ షేప్ బిస్కెట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, మా పాపకి ఇది ఫస్ట్ టైము భోగిపళ్ళు పోయడము. బట్ కానీ తనైతే ఫస్ట్ అలా వేసేసరికి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకోటేంటంటే మా పాపకి ఫ్లవర్స్ అంటే అస్సలు నచ్చదు. టచ్ కూడా చేయదు. అలాంటిది ఒక్కసారిగా ఫ్లవర్స్ ఏసేసరికి తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఇట్స్ ఓకే. ఇంకోసారికి తనే రియలైజ్ అవుతుందనుకుంటా. సో, చిన్న పిల్ల కదా! మనం కూడా ఏం అనలేము. కాబట్టి తనకు నచ్చినట్టు సింపుల్‌గా వేసేసి ఇంక అక్కడితో ఆపేసాము. ఇంకా మా పాప ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా భోగిపళ్ళని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకోటేంటంటే భోగిపళ్ళు పోసిన తర్వాత వాటిలో ఉన్నది ఏది కూడా మనం తినకూడదు. పిల్లలకి కూడా ఇవ్వకూడదు. ఏదైనా పచ్చగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాని మొదల్లో వేసేస్తే సరిపోతుంది. ఎవరైనా తెలియని వాళ్ళు అవ్వచ్చు. లేకుంటే అక్కడే ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. బట్ కానీ చిన్న పిల్లలకి కంపల్సరీగా భోగిపళ్ళు పోయాలి. ఎందుకంటే వాళ్ళకి దిష్టి అనేది వెళ్తుంది అని అన్నారు. బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. కానీ చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా! సో, ఫస్ట్ టైం మా పాపకి చేశాను. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇలా సింపుల్‌గా మా పాపకి భోగిపళ్ళు పోసేసాం. ఇట్స్ ఓకే. పెద్దయ్యాక చూసుకుంటుంది. బాయ్.